తలుసుకొని ఏడుస్తుంటాం. అన్నయ్య నిన్ను పవన్ అన్నయ్య నిన్నైతే యాజ్ అ ఫ్యాన్ గా చాలా అంటే చాలా బాధేస్తుంది. కాకపోతే బెస్ట్ లీడర్ ఎవరన్నా ఏపీలో? బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సిస్టర్? మా అన్నని కిందకి లాగిన వాళ్ళకి వాళ్ళు ఆగిపెట్టి ఒక్కటి కొట్టాలని ఉంటుంది. నాకు ఫుల్ కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో అన్న మిస్ అయ్యారు, సేమ్ అట్లనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అన్న వల్ల మేము ఇట్లా ఉన్నాం. అన్నయ్య అంటే ఇష్టం, లేకపోతే అన్న చనిపోయారు. ఆ పవన్ అన్నని చూసి నేను బ్రతుకుంటున్నా ఇట్లా మా ఫ్యామిలీ. ఇంకా వాళ్ళు అంత ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు? రియల్ నిజంగా మా అన్న లవ్ యూ పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా కలిసి మాట్లాడాలని ఉంది కానీ అవ్వట్లే. సరే, పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? లవ్ యూ అన్నయ్య, లవ్ యూ టూ నేను చెప్పలేను. అన్నీ మిస్ అయినందుకు అన్న నిన్ను చూసుకొని నిజంగా ఫ్యామిలీ మొత్తం అక్క చెల్లి నిన్ను తలుసుకొని ఏడుస్తుంటాం. అన్నయ్య నిన్ను పవన్ అన్నయ్య నిన్నైతే అన్నయ్య చనిపోయినాక అన్నయ్యని నీలో చూసుకుంటున్నాను అన్న. నిన్నైతే కలవాలని ఉంది ఫ్యామిలీ మొత్తం. నిజంగా మీకోసమే బ్రతుకున్నామన్నా. నేనైతే నీకోసం బ్రతుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని అందరు దేవుడు అంటారు కదా మేడం, అది ఎలా అనిపిస్తుంది మీకు? దేవుడు ఆయన మంచి మనసు కాబట్టి దేవుడి పక్క పెట్టారంటే దేవుడి కన్నా ఎక్కువ మా అన్న. ఇక్కడ పెట్టుకున్నారు అందరూ, గుళ్ళో కూడా పెట్టలే. ఇక్కడ అంటే గుడి కన్నా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి పాలన, పవన్ కళ్యాణ్ పాలన, రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? మా అన్న పవన్ కళ్యాణ్ అన్న. పీడీసీ పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏం నచ్చింది మేడం? ప్రజలకి చాలా మేలు చేయడం చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన ఎప్పటి నుంచో రావాలి అనుకుంటూ ఉన్నారు కాబట్టి హెల్పింగ్ నేచర్. నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అన్నారు కళ్యాణ్ గారు. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నాము రోజుకు 2 కోట్లు తీసుకుంటారు సినిమాల్లో ఆయన. అలాంటిది ఏపీలో చిన్న విలేజ్లకు వెళ్ళి అభివృద్ధి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు విశాఖపట్నం అరకులోయలో చాలా రోడ్లు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచినాక చాలా రోడ్లు వేశారు. అదే రోడ్లో చాలామంది బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ అంబులెన్స్ రాకపోకలు లేక చాలామంది చనిపోయారు బిడ్డ తల్లులతోటి. ఇప్పుడు వచ్చాక చాలా రోడ్లు పడుతున్నాయి. చాలా అరకులోయలో అటవీ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ ఇంకా ఎక్కువ అవుతుంది ఆయన పాలిటిక్స్లోని. కొంతమంది తగ్గించడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? చాలామంది పేటింగ్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో, డబ్బులు తీసుకొని రాంగ్గా కామెంట్స్ పెడతారు, అన్నీ పెడతారు. ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తారు, అన్నీ చేస్తారు.